మత మార్పిడి రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే ఆ వ్యక్తి ఎస్సీ హోదాను, సంబంధిత హక్కులను కోల్పోతారని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. మత మార్పిడి తరువాత కూడా ఎస్సీ హక్కులు కొనసాగవు అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పడంతో ఈ తీర్పు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. మత మార్పిడి తర్వాత కూడా రిజర్వేషన్లు పొందవచ్చా? మత మార్పిడి రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే ఆ వ్యక్తి ఎస్సీ హోదాను, సంబంధిత హక్కులను కోల్పోతారని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా డెస్క్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, మత మార్పిడి రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఎటువంటి తీర్పు ఇచ్చింది? డీటెయిల్స్ ఏంటి? శశి, సుప్రీంకోర్టు ద్విసభ్య కమిటీ ధర్మాసనం సంచలనమైనటువంటి తీర్పుని అయితే వెలువడించింది. కాసేపటి క్రితమే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మత మార్పిడి ఏదైతే ఉందో బౌద్ధ, హిందూ అలాగే సిక్కు ఈ మూడు మతాలని మినహాయిస్తే మిగతా మతాలకి సంబంధించి ఎవరైనా సరే ఎస్సీ హోదాను అయితే కోల్పోయే అవకాశం ఉన్నట్టుగా అయితే సుప్రీంకోర్టు ద్విసభ్య కమిటీ ధర్మాసనం ఏదైతే ఉందో పీకే మిశ్రా అండ్ ఎన్వి అంజారియా ఇద్దరు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా ఏదైతే మత మార్పిడికి సంబంధించి ఈ తీర్పు చాలా వరకు కూడా అటు మతం మారేటటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారికి చాలా మందికి కూడా ఈ తీర్పు సంకేతంగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద 2025 మేలో చింతాడ ఆనంద్ అనేటువంటి వ్యక్తికి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో తనను మత మార్పిడి చేసినప్పటికీ పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎస్సీ నుంచి పాస్టర్గా అయినటువంటి వ్యక్తికి సంబంధించి అతను చాలా వరకు కూడా వేధింపులకు గురయ్యాను, అక్కడ ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల నుంచి చాలా వరకు కూడా వేధింపులకు గురైన నేపథ్యంలో అతను వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ను పూర్తిగా కొట్టివేస్తూ ఇచ్చినటువంటి తీర్పును ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తూ అయితే ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఆనంద్ లాంటి వ్యక్తి ఎవరైతే ఎస్సీ నుంచి ఏదైతే మత మార్పిడి క్రైస్తవ మతంలోకి మారడం కావచ్చు, ఇతర మతాల్లోకి మారడం కావచ్చు, 1950 మత మార్పిడి చట్టం ఏదైతే ఉందో వీరికి ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతుంది అన్న కోణంలో కూడా ఈ మొత్తం కూడా ఘటన వెలువరిస్తుంది. మొత్తం మీద ఈరోజు సంచలనమైనటువంటి తీర్పుగానే భావించాలి. మత మార్పిడికి పాల్పడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏదైతే షెడ్యూల్ కులాల నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న కోణంలో కూడా సుప్రీంకోర్టు ఇక్కడ కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరుస్తూ అయితే ఈ తీర్పు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ తీర్పు ఏదైతే ఉందో ఈ బౌద్ధ, సిక్కు, హిందూ మతాలకి సంబంధించి వర్తింపు వచ్చేలాగా అయితే మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి జీవో కూడా వెలువడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం అతను ఏదైతే ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యం కావచ్చు, అటు ఎఫ్ఐఆర్ని కొట్టివేసిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా సర్వోన్నత న్యాయస్థానం అయితే ఇక్కడ తెలుస్తుంది. శశి, ఉషా, ఇదే విధంగా మత మార్పిడి తర్వాత కూడా రిజర్వేషన్లు పొందవచ్చు అంటారా? పొందే అవకాశం ఉంది అంటారా? ఇక్కడ స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్లారిటీ ఏదంటే ఎవరైనా వ్యక్తి మత మార్పిడి చేసినట్టయితే తమకు వచ్చేటటువంటి ఏదైతే షెడ్యూల్ కులాల్లో ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్న కోణంలో కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూసుకోవచ్చు. వారు ఏదైతే గతంలో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాకుండా వేరే ఏదైతే క్రైస్తవ మతంలోకి మార్పిడి పొందినట్లయితే క్రైస్తవ మతాన్ని
వర్గానికి సంబంధించినటువంటి బెనిఫిట్సే ఉంటాయి కానీ ఇటు ఎస్సీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా వారికి అప్లికేబుల్ అవ్వవు అన్న కోణంలోనే ఇక్కడ మెన్షన్ చేసిన విధానాన్ని కూడా మనం గమనించవచ్చు. మొత్తం మీద ఈరోజు ఈ తీర్పు ఏదైతే ఉందో చాలా వరకు కూడా మత మార్పిడికి పాల్పడేటటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో వారికి సంబంధించి మత మార్పిడి చేసుకునే సమయంలో ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏదైతే రిజర్వేషన్ల పరంగా కావచ్చు, ఇతర అంశాల పరంగా కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్స్లో కావచ్చు, వారికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా అయితే ఈ తీర్పు స్పష్టంగా అయితే తెలుస్తోంది. శశి, ఈ తీర్పు ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పుడు సర్వోత్తమ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పుని సవాల్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేలో 2025 హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని మరోసారి కూడా కొందరు వ్యక్తులు పిటిషన్ వేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం అయితే ఈ కేసుకి సంబంధించి ఆనంద్ అనే వ్యక్తి తను పడినటువంటి ఇబ్బందులు కావచ్చు, అలాగే ఫాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి చాలా వరకు కూడా వేధింపులకు గురయ్యాను అన్న కోణంలో అతను మెన్షన్ చేసినటువంటి ఏదైతే ఇబ్బందులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా న్యాయస్థానం కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి చూడాలి ఈ అంశానికి సంబంధించి ఈ తీర్పుతో జీవో విడుదలయ్యే అవకాశం ఉందా, లేకపోతే మత మార్పిడికి అంశానికి సంబంధించి మరోసారి కూడా ఈ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును క్వాష్ చేస్తూ కూడా మరో పిటిషన్స్ కూడా దాఖలయ్యే అవకాశం కూడా లేకపోలేదు. శశి, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉషా. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. 4 దశాబ్దాల అనుబంధాన్ని వదులుకోవటం బాధగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యలకు పీసీసీ వద్ద పరిష్కారం లేదని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి రేపు కార్యకర్తలతో భేటీ అయ్యి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. దీంతో రేపటి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. 4 దశాబ్దాల అనుబంధాన్ని వదులుకోవటం బాధగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యలకు పీసీసీ వద్ద పరిష్కారం లేదని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి రేపు కార్యకర్తలతో భేటీ అయ్యి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే సీనియర్ కాంగ్రెస్ పార్టీలో అయిన సీనియర్ నేత జీవన్ రెడ్డి టాపిక్ అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆయన నివాసానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో ఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ తో పాటు ఇటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా వచ్చి చర్చలు జరిపినప్పటికీ కూడా అది విఫలమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే మన రజనీకాంత్ డైలాగ్ ఉన్నట్టు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని చెప్పి తను ఏదైతే భాషా సినిమాలు చెప్పినట్టు అదే విధంగా ఇటు జీవన్ రెడ్డి కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి వెనక్కి తగ్గేది లేదు అని చెప్పేసి కరాఖండ్గా చెప్పడం జరిగింది. ఇటు ఎంతమంది పార్టీ నాయకులు వచ్చినప్పటికీ కూడా నిన్నటి వరకు కూడా ఇటు శ్రీధర్ బాబు గతంలో తను చెప్పిన
ఏదైతే సముదాయించడంతో కొంచెం అప్పట్లో తను రాజీనామా చేస్తానన్న ప్రస్తావనను తను ఈయన మాటలు విని, శ్రీధర్ బాబు మాటలు విని మీకు సరైన గౌరవం లభిస్తుందని చెప్పినప్పటికి కూడా ఆ సమయంలో ఆయన విరమించుకున్నప్పటికీ కూడా ఈసారి మాత్రం ఆయన వచ్చి మాట్లాడినప్పటికీ కూడా ససేమిరా అన్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ గా పూర్తిగా తన నిర్ణయం అయితే మార్చుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండేది లేదు. నేను దానికి ఎందుకంటే నాకు గౌరవం లభించిన చోట నేను 40 ఏళ్లుగా చేసిన సేవను కూడా గుర్తించకపోవడంతో నాకు ఇచ్చే విలువ కూడా లేదు అని చెప్పి, నాకు సరైన విలువ లేదు, నాకు సరైన గౌరవం లేదని చెప్పేసి తను బాధపడుతూ నే పార్టీ నుంచి నేను వీడుతున్నానని చెప్పేసి వీడడం జరిగింది. ఈ రోజుతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాకు ఏదైతే ఉన్నాయో అనుబంధ సంబంధాలన్నీ కూడా తెగింపు ఈ రోజుతో తెగింపు అవుతుంది. కాబట్టి రేపు నేను జరగబోయే ఏదైతే నా కార్యకర్తలతో పాటు ఇటు అనుచరులతో పాటు దానికి సంబంధించిన నాయకులను కూడా మాట్లాడి చర్చించే విధంగా తను క్లియర్‌గా చెప్పడం జరిగింది. రేపు రాజీనామాను ప్రకటిస్తారు. తర్వాత తనంతరం ఏదైతే ఏ పార్టీలకు చేరుతాననే నిర్ణయం అయితే ఇంకా క్లియర్ కాలేదు. ఇప్పటి వరకు తనకు అడిగిన ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పలేకపోయారు. ముందుగా నేను రాజీనామాను ప్రస్తావిస్తాను. రాజీనామా చేసిన తర్వాత పార్టీ కార్యకర్తలతో చర్చించి ఏదైనా కరీంనగర్, జగిత్యాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే ఏదైనా సంబంధించిన పార్టీ అయితే ఒక పార్టీ ఉండాలి. కాబట్టి పార్టీ ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్. ప్రపంచమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. దానికి కారణం డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక పోస్ట్. తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని ప్రకటించారు. శాంతికి ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన వనరులపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కానీ ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి సీన్ రివర్స్ అయింది. ట్రంప్ మాటలకు క్షేత్రస్థాయిలో అమెరికా బలగాల చర్యలకు పొంతన లేకుండా పోయింది. ట్రంప్ ఒకవైపు చర్చల గురించి చెబుతూనే మరోవైపు మిలిటరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ మాత్రం అసలు చర్చలే జరగటం లేదని కొట్టిపారేసింది. ఈ దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అగ్రరాజ్యం దూకుడు చూస్తుంటే ఈ యుద్ధం త్వరలో ముగిసేలా కనిపించడం లేదు. యుద్ధం మొదలై 4వ వారంలోకి అడుగుపెట్టింది. అమెరికా సెంట్రల్ కమాండ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ మిలిటరీ వెన్నుముక్కను విరిచేస్తోంది. తాజాగా విడుదలైన యుద్ధ విమానాల వీడియోలు చూస్తుంటే అమెరికా ఎంతటి కసితో ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ ఆయుధ నిల్వలు, క్షిపణి ప్రయోగ కేంద్రాల లక్ష్యంగా దాడులు జరిగాయి. రహస్య ప్రాంతాలకు ఆయుధాలను తరలిస్తున్న ట్రక్కులను అమెరికా డ్రోన్లు వెతికి మరీ వెంటాడుతున్నాయి. బాంబుల మూతతో ఇరాన్ గడ్డదద్దరిల్తోంది. యుద్ధం కేవలం 2 దేశాల మధ్య పోరుగా మిగిలిపోలేదు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సామాన్యుడిపై పడుతోంది. ఇరాన్లోని ఇంధన వనరులే కాకుండా దాడులు జరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో కూడా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు రికార్డు స్థాయికి చేరే ప్రమాదం ఉంది. యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనలు, సెలవుల ప్రకటనకు దారితీసిన పరిస్థితులను వీసీ గోవర్ధన్ మంత్రికి వివరించారు. విద్యార్థులు ఆవేశంతో భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మంత్రి తెలిపారు. మౌలిక వస్తువుల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం స్వయంగా క్యాంపస్ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు.
జగిత్యాల జిల్లాలో విద్యార్థి గర్జన ఉధృతమైంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ చౌరస్తాలో మహాధరణ నిర్వహించారు. ఎన్నికల హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక పాలన సాగిస్తుందని మండిపడ్డారు. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8% నిధులు కేటాయించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థులను, నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ బడ్జెట్ లో విద్యారంగానికి వెన్నుపోటు పొడిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మంత్రి లేని కారణంగా ఏదైతే మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ ఈ విద్యా వ్యవస్థకు మంత్రి లేడు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైతుందో ఇది విద్యార్థి భవిష్యత్తుని తుంగలో దొక్కే విధంగా ఉంది. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతి శాఖలో ప్రతి ఉద్యమం చేస్తుందని, రానున్న రోజుల్లో స్కాలర్షిప్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఏదైతే అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేయడం జరుగుతుంది, స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ రాక ఎంతో మంది పేద విద్యార్థులు తమ జీవితాలు కోల్పోవడం జరుగుతుంది. దీని కారణంగా మీరు వెంటనే ఈ బడ్జెట్ పునరాలోచన చేసి మరి కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాలి. విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం జూనియర్ కళాశాలలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున కళాశాల ప్రాంగణంలోకి చొరబడిన ఎలుగుబంటిని చూసి విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి కళాశాల బాత్రూంలో దాగి ఉన్న ఎలుగుబంటిని వరల సాయంతో చాకచక్యంగా బంధించారు. పట్టుబడిన ఎలుగుబంటిని బోనులో ఉంచి సుదూర అటవీ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మమ్మల్ని శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులో మోటార్ వెహికల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓరువాయి రోడ్డుపై ఎంవీఎం వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 3 ఆటోలను సీజ్ చేశారు. ముఖ్యంగా పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకున్న వాహనదారులకు 16,000 జరిమానా విధించారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్, ఫిట్నెస్ పత్రాలు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడిపితే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. రవాణా శాఖ తరఫున నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రమాదాల నివారణలో చాలా మటుకు నిర్లక్ష్యమైన డ్రైవింగ్, అధికంగా ప్రయాణికులను తీసుకెళ్లడం ఇవన్నీ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డ్రైవర్లు. వాళ్ళకి మనము రహదారి భద్రతా మాసోత్సవాల్లో చాలా సలహాలు ఇచ్చిన్నాము. అలాగే వారికి అవగాహన సదస్సులు కూడా కల్పించాం. అయినా కూడా మార్పు రావడం లేదు. సో అందువల్ల నల్లచెరువు, ఊరవాయి రోడ్లో కొద్దిగా ప్యాసింజర్లను ఎక్కువగా తీసుకెళ్తున్నారని, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్నారని తెలియవచ్చింది. అందువల్ల వారిని కొద్దిగా గైడ్ చేస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, ప్రజలకు ఇబ్బంది కలిగితే రహదారి ప్రమాదాల్లో ఒక కుటుంబము ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదాల బారిన పడిన వాళ్ళు కాకుండా వాళ్ళ కుటుంబము ఇబ్బందులు పడతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ లాగా చెప్తూ చిన్నగా కేసులు రాస్తాము, అన్ని కాగితాలు కరెక్ట్గా పెట్టుకోండి, జాగ్రత్తలు పాటించండి అని చెప్పడానికి ఇప్పుడు వచ్చాము. అలాగే ఈ రూట్లో ఇప్పటిదాకా ఒక 5 ఆటోలు చెక్ చేస్తే 3 ఆటోలు కేసులు రాసాము. సుమారుగా ఒక 16,000 రూపాయల దాకా అపరాధ రుసుము. పెద్దపల్లి జిల్లాలో విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. అమర్ నగర్ చౌరస్తా నుండి జెండా చౌరస్తా వరకు జరిగిన ఈ ర్యాలీలో భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గలమెత్తిన భగత్ సింగ్ ఆశయాలను నేటి పాలకులు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా ప్రపంచ రౌడీలా వ్యవహరిస్తూ ఇతర దేశాలపై దాడులు చేస్తోందని, మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాలని వారు డిమాండ్ చేశారు.
భారత విప్లవ కెరటం స్వాతంత్రోద్యమ నాయకులు భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సిఐటియు కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో కాగడాల ప్రదర్శన నిర్వహించి భగత్ సింగ్ గారికి జోహార్లు అర్పించడం జరిగింది. ఆనాడు స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే భారతదేశంలో ఉండేటువంటి పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా కూడా పోరాడి మానవాళి దోపిడి విముక్తికి సోషలిజమే మార్గమని చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు భగత్ సింగ్ గారు. ఆ కాలంలో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని భారతదేశ ప్రజల నోట మొత్తం దేశవ్యాప్తంగా వినిపించినటువంటి ఒక మహానాయకుడు. భారతదేశంతో పాటు సామ్రాజ్యవాదం దేశాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాడాడు. మొత్తం ప్రపంచంలో సోషలిజం రావాలని కోరుకున్నాడు. అట్లాంటి యొక్క మహనీయుని వర్ధంతి సందర్భంగా నేడు అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం మూలంగా అనేక వేల మంది చనిపోతూ ఉన్నారు, ఆస్తులు నష్టం జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధం యొక్క ప్రభావం భారత ప్రజల మీద కూడా పడుతూ ఉంది. అందుకే అమెరికా ఒక ప్రపంచ రౌడీలాగా అటు వెనిజులా మీద ఇటు ఇరాన్ మీద ఇంకా అనేక దేశాల మీద దాడులు చేసి అధ్యక్షులను చంపి కిడ్నాప్ చేసి తన చెప్పు చేతుల్లో పెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. అందుకే భగత్ సింగ్ గారి స్ఫూర్తితోటి మొత్తం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజల యొక్క ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించడమే భగత్ సింగ్ గారికి అర్పించే నిజం. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ సిఐటి కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసుకున్నా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కులంతోనే మతంతోనే రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. సామాన్య ప్రజలు కూడా ఇక్కడ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేనట్టుగా కనబడుతుంది. ఏమనంటే కేసులు లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి సామాన్య ప్రజలను నడ్డి విడిచే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు గ్యాస్ ధర కూడా విపరీతంగా పెంచింది, నిత్యావసర రేట్లు కూడా విపరీతంగా పెంచింది. భగత్ సింగ్ తన ప్రాణాలను కూడా అర్పించి దేశ స్వాతంత్రం కోసం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమానమైన హక్కులతో స్వేచ్ఛతో బతకాలని చెప్పేసి అతి చిన్న వయసులో ప్రాణాలను కూడా చిరునవ్వుతో త్యాగం చేసిన గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ గారి ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కూడా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాగే పెద్దపల్లి జిల్లా కేంద్రం కూడా ప్రభుత్వము భగత్ సింగ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే దేశం కోసం అతి చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసినటువంటి భగత్ సింగ్ గారి విగ్రహం పెద్దపల్లిలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. జగిత్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్ష కేంద్ర నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొంది. అనుమతి ఒక చోట ఉంటే పరీక్షలను మాత్రం మరో చోట నిర్వహిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఐసిఐసిఐ బ్యాంక్ సమీపంలోని పాఠశాలలకు సెంట్రల్ కేటాయించగా నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఓ జూనియర్ కళాశాలలో పరీక్షలు జరుపుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ తతంగం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ అక్రమంపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి పరీక్ష కేంద్రం మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించిన నిర్వాహకులకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు ఏదైతే శ్రీనిధి సెంటర్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి శ్రీ చైతన్య కాలేజీలో ఎగ్జామ్ రాయిస్తున్నారనే వాయిస్ బయటికి రావడం జరిగింది. అందులో ఎంబీఓకు అదేవిధంగా ఫ్లయింగ్ స్కాట్కు పంపడం జరిగింది. అది విత్ ఇన్ ద ప్రిమిసెస్ ఏ బ్లాక్ లో శ్రీనిధి, బి బ్లాక్ లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నడుస్తుంది. పిల్లల ఎగ్జామినేషన్ కన్వీనియంట్ కోసము ఆ కాలేజీలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. మనం విత్ ఇన్ ద ఆ ప్రిమిసెస్ కూడా ఒకటే ప్రిమిసెస్ లో ఉన్నదనే ఉద్దేశంతో కాలేజీలో పెట్టామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకు సోగాజ్ నోటీస్ ఆల్రెడీ ఈరోజు ఇష్యూ చేసినాం. వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత తదుపరి చర్యల కోసం యాక్షన్ తీసుకున్నాం. ఈరోజు ఏదైతే శ్రీనిధి సెంటర్ ఎగ్జామ్ ములుగు జిల్లా ఏటూరు నగరంలో జరిగిన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి గిరివాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ గిరివాణి దర్బార్లో జిల్లా కలెక్టర్ దివాకర్ స్వయంగా పాల్గొని బాధితుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 82 అర్జీలు రాగా భూ సమస్యలు, రోడ్ల నిర్మాణం, త్రాగునీటి బోర్ల ఏర్పాటుపై ప్రజలు మొరపెట్టుకున్నారు. అందిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ముఖ్యంగా
ఇది పడుతుంది, టైం పడుతుంది కొంచెం కొంచెం